మానవుడు వీలైనన్ని దైవ గుణాలను సంతరించుకునేటట్లు చేయడమే ఆధ్యాత్మిక శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది నెరవేరనట్లయితే ఆ శిక్షణా విధానంలో లోపాలున్నట్లే. ఫలితంగా ఇది నిరుపయోగం అవుతుంది. మనిషి సక్రమంగా తీర్చిదిద్దబడటం అనేదే సరి అయిన శిక్షణా విధానం యొక్క సహజ ఫలితం అవ్వాలి. అంటే ఇంద్రియాలు, మానసిక శక్తులన్నింటినీ వినియోగించటంలో తగిన మితత్వాన్ని చూపుతూ మనస్సును సక్రమంగా తీర్చిదిద్దటమే. ఆ విధంగా మనల్ని సరిగ్గా తీర్చిదిద్దుకోవటానికి సమర్థ గురువు మార్గదర్శకత్వంలో సరి అయిన శిక్షణ పొందటమే అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన అంశం. లేనట్లయితే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థితులు పొందటం ఎన్నటికీ సాధ్యం కాదు. చాలామంది ఏదో రకంగా భగవంతుడి పట్ల సహజంగానే మొగ్గు చూపుతారు. అయితే భగవత్ సాక్షాత్కారం పొందినవారు చాలా అరుదు. దీనికి కారణం లోపభూయిష్టమైన మార్గదర్శకత్వం, అనుచితమైన శిక్షణ. వీటి వలన మనిషి అసలు మార్గానికి దూరమై శాశ్వతంగా దారి తప్పుతున్నాడు. సామాన్య మానవునికి తాను పొందుతున్న శిక్షణ సరి అయిన దిశలో సాగుతోందో లేదో నిర్ణయించుకోగలగడం చాలా కష్టమైన పని. తాను గురువుగా స్వీకరించిన వారిని గుడ్డిగా నమ్మి మారు మాట్లాడక అతడు చెప్పినట్లుగా సాధన కొనసాగిస్తాడు. ఆ గురువు తనను సరి అయిన మార్గంలో నడిపిస్తున్నాడు లేదోనని నిర్ధారించటం చాలా కష్టం. సాక్షాత్కారాన్ని గురించిన విషయాలలో ఏమాత్రం పరిజ్ఞానం లేని వారికి ఇది ఒక పెద్ద సమస్య.